ఈరోజు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాడి తప్పిన పరిపాలన చేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని చెప్పి ప్రజలు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక సైడు విద్యార్థుల పరిస్థితులు ఆందోళనగా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళతో చెలగాటమాడుతుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ పరిపాలన ఒక సమన్వయ లోపం పరిపాలనిస్తుందని చెప్పి మనందరికీ అర్థమైంది. ఏ విధంగా అంటే ఈరోజు ఢిల్లీ నుంచి గులాం నబీ ఆజాద్ గారు వచ్చి వారినే సమన్వయపరచడానికి వచ్చిందంటే ఇది ఒక హాస్యాస్పదంగా మాట్లాడడం, ఇది ఒక జోక్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక సైడు చిరంజీవి నాకు కుర్చీ కావాలి ముఖ్యమంత్రి కుర్చీ, ఒక సైడు బొత్స సత్యనారాయణ నాకు కావాలి ముఖ్యమంత్రి కుర్చీ, ఒక సైడు కిరణ్ కుమార్ రెడ్డి నా సీట్ ఎక్కడ వీళ్ళిద్దరు గుంజుకుంటారు అని చెప్పి ఆయన భయం ఆయన నెలలో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా ఢిల్లీ టూర్. ఈ విధంగా ఈ పరిపాలన సాగిస్తూ ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న సారదాయి కృష్ణా జిల్లాలో 20 మంది అమాయకులు చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇటు పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన చిరంజీవి కానివ్వండి, ఎవ్వరూ పోయి కనీసం వాళ్ళ వాళ్ళని పరామర్శించిన నాయకుడు లేదంటే ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో వాళ్ళ కుర్చీల గురించి ఏ విధంగా వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు ఢిల్లీ నుంచి సమన్వయపరచడానికి వచ్చిన ఆజాద్ కూడా కనీసం ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది పట్టించుకోకుండా ఈ విధంగా మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ ప్రజలందరూ రేపు ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు టైం వచ్చినా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు.